ఇక మూడో పాయింట్ విషయానికి వస్తే మీరు పాజిటివ్స్లో ఏదైతే మనం మాట్లాడుకున్నామో 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం భూసేకరణ ఇచ్చారని చెప్పి ఆ భూసేకరణ కూడా ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు రైతులకి తగినటువంటి సమయం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర చర్చలు జరపకుండా భూసేకరణ చేసే విధానంలో అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి అది కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అంటే నష్టపరిహారం విషయంలో కావచ్చు, లేదంటే కనుక కొన్ని చోట్ల అటవీ శాఖ భూముల నుంచి రోడ్డును తీశారు. అలానే కొన్ని చోట్ల అయితే అసలు ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్ వచ్చిన లేఅవుట్ల నుంచి దాదాపు 5-6 లేఅవుట్లో ఆల్రెడీ లేఅవుట్ల మధ్యలో నుంచే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు తీశారు. ఇది 300 ఫీట్ రోడ్డు తీశారు కాబట్టి ఇది బాగా డిలే అయ్యే అవకాశం ఉంది. ఈ ఏదైతే అనౌన్స్మెంట్స్ జరిగినాయో ఎంత పాజిటివ్గా జరుగుతున్నాయి ఈ ప్రాంతం మీద అంతే నెగిటివ్గా హోల్డ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు భూసేకరణ 300 ఫీట్ల రోడ్డుకు రాకుండా మీకు మెట్రో ఆ రోడ్లో వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే 300 అడుగుల రోడ్లోనే మీకు రోడ్ ఇస్తున్నారు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, దాంట్లోనే మీకు మెట్రో ఇస్తున్నారు కాబట్టి రోడ్ వస్తే మెట్రో వస్తుంది, రోడ్ లేకపోతే మెట్రో రాదు. అలానే ఇప్పుడు ఫేజ్ 2 కార్డర్స్ మెట్రో ఏదైతే చెప్పారో వాటిలో ఒక 5 మాత్రమే మీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఫైనల్ అప్రూవల్ కోసం వెళ్ళినాయి అనమాట. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో అయితే ఇంకా డీపీఆర్ రెడీ కాలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రీచ్ కాలేదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మొత్తం డిలే అవకాశం ఉంది. ఎక్కువ డిలేసే ఇప్పుడు నెగిటివ్స్గా కనపడతా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ మంది థింక్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ ఎడ్జ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే పార్టీస్ మారిన ప్రతిసారి కూడా కొత్త పేర్లతోటి కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ అయితే ఫార్మాసిటీ పేరు మీద ఎక్కువ ప్రమోట్ చేసింది ఈ ప్రాంతాన్ని. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఆల్రెడీ 1.5 year దాదాపు కంప్లీట్ వస్తున్న నేపథ్యంలో ఇంతవరకు బేసిక్స్ కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వర్క్స్ జరగాలి. అంటే ఏది చెప్పినా ఓరల్గా చెప్పారులే కానీ జియోస్ రూపంలో కానీ మాస్టర్ ప్లాన్స్ రూపంలో కానీ లేదంటే ల్యాండ్ యూటిలైజేషన్ పద్ధతిలో కానీ ఎక్కడో కూడా అఫీషియల్ జియోస్ రాలా. ఎందుకంటే వాటికి కొన్ని చిక్కులు ఉన్నాయి, అది మనం డిస్కస్ చేసాం. అట్లానే భవిష్యత్తులో అంటే ఇక రాబోయే 3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ జరిగి నెక్స్ట్ కనుక ఇదే గవర్నమెంట్ రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే గతంలో టీఆర్ఎస్ ఫార్మా సిటీ ఉంది, ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ అన్నారు. రేపొద్దున అలాగే టీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చారు, కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు, రేపటి రోజున బీజేపీకి ఛాన్స్ ఇస్తే లేదంటే ఇప్పుడున్న పార్టీ రాకపోతే ఇటువంటి క్వశ్చన్స్ ప్రజెంట్ ఇన్వెస్టర్స్లో ఉన్నాయి. అందువల్ల ఈ డౌట్స్ తోటి అంటే ఎప్పుడూ కూడా ఒక క్లియర్గా ఒక డెసిషన్ లేకపోతే అంటే పొలిటికల్ డెసిషన్స్ క్లియర్గా లేకపోతే లేదంటే గత గవర్నమెంట్లు ప్రమోట్ చేసినటువంటి వాటిని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేయకపోతే కనుక డెఫినెట్గా ఇన్వెస్టర్స్ యొక్క ట్రస్ట్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది. అదే ఇప్పుడు ఈ ప్రాంతం మీద జరుగుతూ ఉంది.